పర్వాలు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద పోటెత్తింది. ఇక వరద నీటితో కలకలాడుతోంది కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా. జూరాల ప్రాజెక్టులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలారు అధికారులు. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు 22 గేట్ల ద్వారా 68,460 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ఇక జూరాలకు 64,945 క్యూసెక్లు విడుదల చేశారు. ఇక అవుట్ఫ్లో చూస్తే కనుక జూరాలకి ఇన్ఫ్లో 64,945 ఇన్ఫ్లో ఉంది. ఇక అవుట్ఫ్లో చూస్తే కనుక 56,865 క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉంటే ప్రస్తుతం నీటి మట్టం సుమారుగా 7 టీఎంసీలు ఉంది. ఇక 11 యూనిట్లో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక జూరాల నుంచి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలానికి 37,905 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810.90 అడుగులు చేరింది. ఇక జల విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక 10 రోజుల పాటు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు, ప్రస్తుతం నీటి మట్టం 101.18 టీఎంసీలుగా ఉంది. ఇక ఎగువ నుంచి ఆల్మట్టి డ్యామ్కు 61,000 క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతోంది. ఇక 65,000 పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒక్కసారిగా వరద పోటెత్తితే డ్యామ్ ఖాళీగా ఉండాలన్న ఉద్దేశంతో దిగువన ఉన్న నారాయణపూర్కు నీటిని విడుదల చేసి ఆల్మట్టికి ఇవాళ వరద ప్రవాహం ఉండబోతోంది. ఇక 80,000 క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి నారాయణపూర్కు 62,000 క్యూసెక్ల వరద, 68,810 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. మరోవైపు దాదాపు పూర్తి స్థాయికి చేరింది నారాయణపూర్ నీటి మట్టం. 37.64 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 34.74 టీఎంసీల నీటి మట్టం ఉంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సో మణికంఠ, కృష్ణా పర్వాలు తొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లాగా మారిపోతున్నాయి. సామర్థ్యానికి దాదాపుగా చేరువలోనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఎప్పుడెప్పుడు కృష్ణమ్మ పర్వాలు తీస్తూ జూరాల ప్రాజెక్టుకు వచ్చి తెలుస్తుంది. అక్కడ నుంచి గేట్లు ఎత్తేసి జూరాల ఆయకట్టు రైతాంగానికి నీరు అందిస్తారు అధికారులు అంటూ కూడా పాలమూరు రైతన్నలంతా కూడా గత కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎగువన నారాయణపూర్ డ్యామ్ నుంచి 22 గేట్లు ఎత్తి వరద నీరందరినీ కూడా దిగువకు విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ జూరాల ప్రాజెక్టుకు అయితే వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. దీంతో అధికారులు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తానికి జూరాల ప్రాజెక్టుకు అయితే నారాయణపూర్ డ్యామ్ నుంచి 68,480 క్యూసెక్ల నీరైతే రావడం జరిగింది. రాత్రి అక్కడ నారాయణపూర్ డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తడంతో ఒకసారిగా కృష్ణమ్మ ఈ రోజు తెల్లవారుజామున వరకు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే అధికారులు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు వద్ద చూసుకున్నట్టయితే ఇన్ఫ్లో 70,000 క్యూసెక్లు గాను, అవుట్ఫ్లో 35,000 క్యూసెక్లు గాను నమోదవుతున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతానికి నీటి మట్టం చూసుకున్నట్టయితే 317.420 మీటర్లుగా ఉంది. సో మొత్తానికి ప్రస్తుత నీటి సామర్థ్యానికి చేరువవుతున్న నేపథ్యంలో అధికారులు వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వరద నీరు ఇంకా ఎక్కువగా వచ్చి చేరే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ చూసుకున్నట్టయితే 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 7.98 టీఎంసీలుగా జూరాల దగ్గర నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి పాలమూరు రైతాంగానికి ఒక వరప్రదాయం లాంటిది జూరాల ప్రాజెక్టు. కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి ఈ జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎడమ కుడి కాలువల ద్వారా అదేవిధంగా గేట్లను ఎత్తి పూర్తిగా నీటిని అన్నింటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జల కళను సంతరించుకున్నాయి. సో ఇప్పుడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, phase 1, phase 2 ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయేటటువంటి అవకాశం. గత ఏడాదితో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది రైతాంగం అంతా కూడా ఎప్పుడెప్పుడు జూరాలకు
వరద నీరు వస్తుంది, ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో మొత్తానికైతే ఈ రోజు వరద పోటెత్తినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే 5 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 5 గేట్లు ఎత్తారు. వరద ప్రవాహం కనుక పెరిగినట్టయితే మరికొన్ని గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. సో దీంతో ఆయకట్టు రైతులంతా కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా జూరాల ప్రాజెక్టు గనక నిండుకుండలా మారి నీటిని దిగువకు విడుదల చేసి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండడంతో పాలమూరులో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హ్యాపీగా 3 పంటలు పండించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ నిండుతుందని మొన్నటి దాకా కూడా వెయిట్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా జూరాల ప్రాజెక్టుకు వరదనైతే రానటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు అసలు ఈసారి వరద నీరు వస్తుందా లేకపోతే ఇట్లాగే ప్రాజెక్టు వెలవెలబోతుందా అనేటటువంటి కొంత ఆందోళనలో రైతాంగం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే వరద నీరంతా వచ్చి చేరింది. 5 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినటువంటి పరిస్థితి. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ శ్రీశైలం బ్యాక్ వాటర్ సైడ్ అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతాంగం అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కృష్ణా నదిపై ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు పైనే చాలా వరకు ఆశలతో ఉంటారు. ఎందుకంటే ఆ కృష్ణా వాటర్ ద్వారానే కుడి ఎడమ కాలువల ద్వారా అదేవిధంగా గేట్లను ఎత్తి వెళ్తున్నటువంటి ఆ నీరు ఏదైతే ఉందో అంతా కూడా కృష్ణ ఏదైతే జూరాల ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్నటువంటి కోయిల్ సాగర్ కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా ఈ నీరే ప్రధానంగా వస్తుంది. కాబట్టి ఈ నీటిపైనే రైతాంగం అంతా కూడా ఆశలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జూరాలకు వాటర్ వచ్చి చేరింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. 10 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే జూరాల ప్రాజెక్టుకు జల కళ సంతరించుకుంది. ఈ రోజు పూర్తిగా 5 గేట్లను తెరిచారు. 5 గేట్లను తెరిచిన విషయం తెలుసుకున్నటువంటి సందర్శకులు కూడా అక్కడికి వస్తున్నారు ఒక్కొక్కరుగా. అక్కడ గేట్లు తెరిచిన తర్వాత ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచి వ్యూ ఉంటుంది. కాబట్టి చాలా మంది అక్కడికి వస్తుంటారు. ఆ గేట్ల దగ్గర ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ ఆ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అక్కడ ఆ ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గేట్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గేట్ల దగ్గర లోపలికి ఎవరు కూడా పర్యాటకులు వెళ్లకుండా ఉండేలా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒక వరప్రదాయంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు అయితే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నిండుకుండలా మారింది. దీంతో గేట్లను ఎత్తారు. సో ప్రస్తుతానికైతే రైతాంగం అంతా కూడా హ్యాపీగా ఉంది. మనోజ్ రైట్, మరికంటే మీరు హోల్లో ఉండండి. ఇక అటు తుంగభద్రకు కూడా భారీగా వరద పెరుగుతోంది. 107,632 క్యూసెక్ల ప్రవాహం అందుతోంది. ఇక తుంగభద్రలో 105,000 మొత్తం మీద తుంగభద్రలో 105.79 టీఎంసీలకు గాను ప్రస్తుతం 59.8 టీఎంసీలుగా నీరు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి తెలుస్తోంది. ఇక వరద ప్రవాహం 10 రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుంగభద్రకు వరద మరింత పెరిగితే ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటుగా అటు శ్రీశైలానికి వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎట్లా చూడొచ్చు అంటే పెద్ద ఎత్తున కృష్ణమ్మ పర్వాలు తొక్కుతోంది, ప్రాజెక్టులను కూడా నిండుకుండలాగా మారుతున్నాయి. సో రైతులు అధికారులు వారి యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి? ఎస్ మణికంఠ వినబడుతోందా? ఖచ్చితంగా. ఎందుకంటే కృష్ణా నది అనేది తెలంగాణ ప్రాంతంలో చాలా ముఖ్యమైన నది అని చెప్పవచ్చు. కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కృష్ణా నది పైనే. ఈ నది పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంటేనే కృష్ణా నదిపై ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మిగతా అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, పూర్తి స్థాయిలో కృష్ణా నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆల్మట్టి అదేవిధంగా నారాయణపూర్ డ్యాంల నుంచి వచ్చేటటువంటి నీటి కోసమే తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తుంటాయి. అక్కడి నుంచి వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్ డ్యాంల నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా మొదట జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తే నేరుగా శ్రీశైలం వైపుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతాంగం అంతా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కృష్ణా నదిపై ఆశలు పెట్టుకుంటారు. కృష్ణమ్మ ఎప్పుడైతే పర్వలు తొక్కుతూ వరద రూపంలో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా తమ వ్యవసాయానికి అనువైన వాతావరణంగా వారంతా భావిస్తుంటారు. సో ఈసారి వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదట్లో విపరీతమైనటువంటి వర్షాలు కురిసినప్పటికీ తదనంతరం
కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎంతసేపున్న ముసురు వర్షానికే పరిమితమైన నేపథ్యంలో ప్రాజెక్టులు నిండుతాయా లేదా, అసలు ఈసారి వర్షాకాలం ఏ విధంగా ఉంటుందనేటటువంటి కొంత ఆందోళన రైతాంగంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వరద నీరంతా కూడా ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరింది. జూరాల నుంచి నేరుగా శ్రీశైలం వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతాంగం మొత్తం కూడా వారందరి లోపల కూడా ఆశలు చిగురుస్తున్నాయి. మరింత వరద పోటెత్తితే కనుక ఇంకా విస్తారంగా వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆనందంలో రైతాంగం అయితే ఉంది. సో మొత్తానికైతే కృష్ణమ్మ ఎప్పుడెప్పుడు పరవలు తొక్కుతుంది, ఎప్పుడెప్పుడు పరవలు తొక్కుతూ ఈ పంట పొలాల వైపుకి వస్తుందంటూ కూడా రైతాంగం ఎదురుస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే తుంగభద్ర కృష్ణా నది అయితే ప్రవహిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు వచ్చి చేరింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పరవలు తెక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు వెళ్తుంది. దీంతో కృష్ణా అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా కళ సంతరించుకుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ అయితే నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటి కారణంగా పూర్తిగా ఏదైతే నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయిపోయారు. ఒకసారిగా 5 గేట్లను ఎత్తారు. మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఒకవేళ మరింత వరద ప్రవాహం పెరిగితే కనుక పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తుతారు. గతంలో చూసుకున్నట్టయితే 23 గేట్ల వరకు కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు గేట్లను పెంచే సంఖ్య కూడా అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జూరాలకు గనక అనుకున్న స్థాయిలో వరద నీరు వచ్చి చేరినట్టయితే పూర్తిగా అక్కడ నుంచి గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తారు. కృష్ణమ్మ అక్కడ నుంచి నేరుగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా రైట్ మణికంఠ. ఓవరాల్ గా తుంగభద్రకు భారీగా వరద పెరుగుతోంది. 107,632 క్యూసెక్ల ప్రవాహం పెరుగుతోంది. ఇక తుంగభద్రలో ప్రస్తుతం ఓవరాల్ గా 105.79 టీఎంసీలకు గాను ప్రస్తుతం 59.8 టీఎంసీలుగా నీరు అక్కడ చేరని తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది. ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల్లాగా మారుతున్నాయి. దాదాపుగా నారాయణపూర్ నీటి మట్టం కూడా పూర్తి స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా 37.64 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 34 టీఎంసీలు, అంటే కేవలం 3 టీఎంసీలు మాత్రం మిగిలి ఉంది. సో 37కి గాను 34 టీఎంసీలు ప్రస్తుతం నారాయణపుర కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి ఆల్మిట్టి నారాయణపూర్కి సంబంధించి 62,000 క్యూసెక్ల వరద వస్తోంది. ఇక ఈ వరదలో అవుట్ఫ్లో గమనిస్తే కనుక అవుట్ఫ్లో 68,810 క్యూసెక్లు అవుట్ఫ్లో కూడా ఉన్నది. ఇక 80,000 క్యూసెక్లు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద కృష్ణమ్మ పర్వలతోని ఇటు జూరాల ఆల్మట్టి 2 కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. తుంగభద్ర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వరద వస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, ఇక మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన జూరాల ప్రాజెక్ట్ అవుట్ఫ్లోకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. సో ఒక చాలా వరకు అందరూ కూడా పర్యాటకులను ఆకర్షించేటువంటి ఈ యొక్క సీజన్ ఇది. దాంతోపాటుగా ఈ ప్రాజెక్టులకు నిండుకుండలాగా మారిపోయి దిగువకు నీటిని వరదలుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరినీ కూడా అక్కడ ఆకర్షణలో ముంచెత్తే అవకాశం ఉంటుంది. జూరాల ఆల్మిట్టి డ్యామ్ పరిస్థితి ఆ రకంగా. ఇక శ్రీశైలంలో కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఆల్మట్టి డ్యామ్కి సంబంధించిన విషయం. ఇక శ్రీశైలం విషయానికి వస్తే కనుక శ్రీశైలంలో కూడా ఇదే స్థాయిలో నీటి మట్టం కనిపెడుతోంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సుమారుగా 129 టీఎంసీలు ఉంటే అందులో ఇప్పటికే 101 టీఎంసీలు పూర్తి నీటి మట్టం ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎగువ నుంచి 61,000 క్యూసెక్ల నీటి వరద వస్తున్న నేపథ్యంలో 65,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక మరోవైపు జూరాల సంబంధించి చూస్తే కనుక జూరాలకు కూడా ఇదే స్థాయిలో నీటి ప్రవాహం వస్తోంది. జూరాలో ఇప్పటివరకు శ్రీశైలం పూర్తి నీటి మట్టం చూస్తే కనుక 885 అడుగులు శ్రీశైలం పూర్తి నీటి మట్టం. సో ప్రస్తుతం 810 అడుగులు నీటి మట్టం అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జల విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ఉధృతి కారణంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో కనుక చూస్తే ఇన్ఫ్లో సుమారుగా 37,905 క్యూసెక్ల నీరు శ్రీశైలానికి ఇన్ఫ్లోగా ఉంది. ఇక జూరాల కూడా దిగువకు నీటిని వదిలారు. జూరాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ నీటి ప్రవాహం మనం చూస్తున్నాం. డ్యామ్కి సంబంధించిన దృశ్యాలు అందాలు చూస్తున్నాం మనము. ఇక జూరాలకు సంబంధించి చూస్తే కనుక జూరాలకి 64,945 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 56,865 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 9 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 7 టీఎంసీలుగా అక్కడ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 3 కూడా ఆల్మట్టి జూరాల శ్రీశైలం 3 కూడా నిండు కుండల్లాగా మారిపోయాయి. ఆల్మట్టి డ్యామ్ సంబంధించి గేట్ల ఎత్తున మనం చూస్తున్నాం. ఇక జూరాలకు సంబంధించి అందాలను కూడా మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కృష్ణమ్మ పర్వాలు తొక్కుతున్నట్టు కనబడుతుంది. మరొక వారం 10 రోజుల వరకు కూడా ఈ రకంగానే ఇన్ఫ్లో ఉండే రకంగా కనబడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా
ఈ డ్యాంలన్నీ కూడా పోటెత్తుతున్నాయి. డ్యాంలన్నీ కూడా నిండు కుండలాగా మారుతున్నాయి. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ డ్యాంలన్నింటి కూడా జలకళ సందర్శించినట్టుగా జలకళ అక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద.